14 దేశాలు ఈ ట్రిప్లో కవర్ చేయబోతున్నాను. నంబర్ ఆఫ్ డేస్ గురించి అడగకండి. ఇంకా ఇప్పుడు కొన్ని వెళ్ళిన ట్రిప్స్లో డేస్ వైజ్ చాలా పెద్దది అండ్ బడ్జెట్ వైజ్ కూడా చాలా పెద్దది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ రోజు కోసం చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. చాలా స్పెషల్ అనే చెప్పాలి ఈ ట్రిప్ నాకు. ఎందుకంటే మీకు తెలిసిన విషయమే, ముందు వీడియో చూస్తే అర్థమేంటుంది కూడా. యాజ్ ఎ ఫుల్ టైమ్ యూట్యూబర్ ఇది నా ఫస్ట్ ట్రిప్. 14 దేశాలు ఈ ట్రిప్లో కవర్ చేయబోతున్నాను. నంబర్ ఆఫ్ డేస్ గురించి అడగకండి, ఇంకా వస్తూనే ఉంటాయి వీడియోస్. ఇప్పుడు కొన్ని వెళ్ళిన ట్రిప్స్లో డేస్ వైజ్ చాలా పెద్దది అండ్ బడ్జెట్ వైజ్ కూడా చాలా పెద్దది. అండ్ ఈ ట్రిప్ నాకు చాలా స్పెషల్ చెప్పాను కదా. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు నేను ట్రిప్స్ వెళ్ళినా కూడా మ్యాక్సిమం నేను వెళ్ళింది ఇంతవరకు 17 డేసే. అంతకుమించి ఎప్పుడు వెళ్ళినా కూడా 1 వీక్, 10 డేస్, 5 డేస్ ఇంతే. ఇది నంబర్ ఆఫ్ డేస్ వైజ్ చాలా పెద్దది అండ్ నాకు చాలా ఛాలెంజింగ్ కూడా. ఎందుకంటే మీకు ట్రిప్ స్టార్ట్ అయిన తర్వాత అర్థమైపోతుంది మీకు. ఎందుకంటే నా వే ఆఫ్ అకామిడేటింగ్ కానీ థింగ్స్ కానీ అన్నీ చేంజ్ అయిపోతాయి. ఎందుకంటే డిఫరెంట్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అంతా కూడా. ఇప్పుడు నేను వెళ్తున్నాను యూరోప్. ఒక్క వీసా ఉంటే చాలు, లిటరలీ 40+ దేశాలు కవర్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ చూసే ఉంటారు ముందు వీడియోలో. నేను డిసెంబర్లో సెంజన్ వీసాకి అప్లై చేశాను, నాకు వచ్చింది. ఆ ఒక్క వీసా ఉంటే చాలు, చాలా కంట్రీస్ కవర్ చేయొచ్చు. మనకు కావాల్సిందల్లా బడ్జెట్ అండ్ టైం. ఇప్పుడు నా దగ్గర చాలా టైం ఉంది. ఇచ్చిన వీసాస్కి వ్యాలిడిటీ అనుగుణంగా నా స్కెడ్యూల్ అంతా ప్లాన్ చేసుకున్నాను. లాస్ట్ 1 మంత్ దీనికి నేను చేసిన ప్లానింగ్ అంతా ఇంత కాదు. లిటరలీ 99% ఆఫ్ ద బుకింగ్స్ అన్నీ ఇక్కడే చేస్తాను. డే వైజ్ ఎక్కడ ఉండాలి, ఏం చూడాలి, హోటల్ బుకింగ్ అండ్ ఎవ్రీథింగ్. జస్ట్ ఇమాజిన్. సో చెప్పినట్టుగా చాలా స్పెషల్ నాకు ఈ ట్రిప్. అల్టిమేట్గా కావాల్సిందల్లా మీ సపోర్ట్. వీడియోని కొంచెం రిలాక్స్గా చూస్తుండండి. ఎందుకంటే నేను కూడా ఈ ఫుల్ టైం దానికి అకామిడేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంటుంది. నా మీద కొంచెం హెవీ ప్రెషర్ ఉంటుంది ఈ వీడియో రాబోయే 2-3 వీడియోల పైన. సో ఎందుకంటే అకామిడేట్ చేసుకుంటూ వెళ్ళాలి నేను స్కెడ్యూల్ అంతా కూడా. సో చూస్తూనే ఉండండి. అండ్ ఇప్పుడు నేను వెళ్తున్నాను హైదరాబాద్ నుంచి యూరోప్లోని గ్రీస్ దేశంలోని అథెన్స్ సిటీకి వెళ్తున్నాను. ఈ ఫ్లైట్ వచ్చేసి నేను వీగో యాప్లో బుక్ చేసుకున్నాను. ఈ వీగో యాప్ ఏంటంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ కంపేర్ చేసి చీపెస్ట్ ఫేర్స్ మన ముందర ఉంచుతుంది. వెబ్సైట్స్ లైక్ ఈజ్ మై ట్రిప్, క్లియర్ ట్రిప్ అండ్ అఫీషియల్ ఫ్లైట్ వెబ్సైట్ ఉంటాయి కదా, ఇండిగో కానీ, స్పైస్ జెట్ అని. ఇవన్నీ కంపేర్ చేసి చీపెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ని మన ముందర ఉంచుతుంది. అండ్ ఎప్పుడైతే మనం ఇంటర్నేషనల్ హోటల్స్ అండ్ ఫ్లైట్స్ బుక్ చేసుకోవాలనుకుంటున్నామో ఈ యాప్ చాలా హ్యాండీగా ఉంటుంది. అండ్ హోటల్ వరకు వచ్చేసరికి అకామిడేషన్ లైక్ ఎయిర్బిఎన్బి కానీ, హోటల్స్ వచ్చేసి మేక్ మై ట్రిప్ కానీ, అండ్ అగోడా కానీ, booking.com కానీ, ఇలాంటివన్నీ కంపేర్ చేసి చీపెస్ట్ అండ్ బెస్ట్ డీల్స్ మనం ముందర ఉంచుతుంది. ఈ వీగో యాప్లో వచ్చేసి ఫన్ యాక్టివిటీస్ అలాగే ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు ఈ వీగో యాప్ వచ్చేసి వేరియస్ లాంగ్వేజెస్ అండ్ కరెన్సీల్లో కూడా అవైలబుల్లో ఉంది. ఎక్కడైతే లో నెట్వర్క్ ఉంటుందో అక్కడ కూడా ఈ యాప్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ యాప్కి రిలేటెడ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. డైరెక్ట్ ఫ్లైట్ కాదు, లిటరలీ నాది ఈ జర్నీ 17 అవర్స్ ఉంటుంది ఎతిహాద్ ఎయిర్లైన్స్ది. నేను హైదరాబాద్ నుంచి అబుదాబి వెళ్తాను, 4 అవర్స్ జర్నీ. అక్కడ కొద్దిసేపు లే ఓవర్. అబుదాబి నుంచి ఇటలీలోని రోమ్కి 6 అవర్స్ జర్నీ. మళ్ళీ అక్కడ 2 అవర్స్ లే ఓవర్ ఉంటుంది. ఇటలీలోని రోమ్ నుంచి మళ్ళీ నేను వెళ్తాను గ్రీస్లోని అథెన్స్కి, అరౌండ్ మళ్ళీ ఒక 3 అవర్స్ జర్నీ. ఓవరాల్గా 17 అవర్స్ వస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళబోయే కంట్రీస్ అన్నీ కూడా యూరోప్లోవి. అందులోనూ ద మెజారిటీ ఆఫ్ ద డేస్ నేను గడిపోయేది ఇటలీలో. ఇటలీ కంటే ముందు చాలా కంట్రీస్ ఉంటాయి. అందులో సిటీస్ వస్తాయి, కొన్ని బ్యూటిఫుల్ విలేజెస్ వస్తాయి, మౌంటైన్స్, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లేసెస్ అన్నీ వస్తుంటాయి. చూస్తూనే ఉండండి. అండ్ ఇటలీ అయిపోయిన తర్వాత ఒక సస్పెన్స్ ప్లేస్ ఉంటుంది, అది ఇంకా నెక్స్ట్ లెవెల్. ఈ ట్రిప్లోనే హైలైట్ అవ్వబోతుంది ఆ ప్లేస్. అది నేను ఇప్పుడు రివీల్ చేయనది, వెయిట్ చేయాల్సిందే. పదని ఇంకా మొదలు పెడదాం ట్రిప్. ఇంకా బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్ టు అబుదాబి ఫ్లైట్ది. చలో వచ్చేసాం ఎతిహాద్లోకి. అటంతా బిజినెస్ క్లాస్ ఉన్నట్టుంది. చలో ఇది వచ్చేసి బోయింగ్ 787 ఎయిర్ క్రాఫ్ట్. సీటింగ్ లేఅవుట్ చూడవచ్చు మీరు, 3 మధ్యలో 3 అండ్ అటువైపు కార్నర్ కూడా 3. ఇన్ ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉంటుంది. ఎతిహాద్ ఎయిర్లైన్స్ కదా ఎయిర్ క్రాఫ్ట్, బోయింగ్ 787. ఇంకా ఎప్పట్లాగే ఈసారి కూడా మనకు మళ్ళీ విండో సీటే వచ్చింది. అది కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఉండడంతో ఫుల్ లెగ్ స్పేస్. అండ్ మనకి ఇన్ ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేయడానికి ఒక హెడ్సెట్ ఇచ్చారు, ఒక బ్లాంకెట్. అండ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి నేను అట్లా ఇన్ ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ చూస్తూ ఉంటుంటే
వీళ్ళు నాకు డిన్నర్ సర్వ్ చేసేసారు. రైస్ అండ్ ఫిష్ కర్రీ చాలా బాగుండే అండ్ బీట్రూట్ డెజర్ట్ అయితే ఎక్సలెంట్ అండ్ కొంచెం జ్యూస్ కూడా ఇచ్చారు. ఇవి తింటూ కొంచెం మూవీ చూస్తున్నంత లోపే అబుదాబి రానే వచ్చేసింది. ఇదంతా అబుదాబి ఎయిర్పోర్ట్. చాలా బాగుంటుంది చూడండి ఎయిర్పోర్ట్ అంతా కూడా. నేను అబుదాబి రావడం సెకండ్ టైం. జస్ట్ ట్రాన్సిట్ అవుతున్నా కానీ ముందు ఆల్రెడీ సిటీలోకి వచ్చి కొన్ని ప్లేసెస్ అన్ని విజిట్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఇక్కడ ఒక 2.5 hour లేఓవర్. నెక్స్ట్ ఇంకా ఫ్లైట్ తీసుకొని ఇటలీ నుండి రోమ్కి, అదైతే ఇంకా 6 hours జర్నీ. అది కూడా బోయింగ్ ఫ్లైట్. చూద్దాం దాంట్లో ఎలా ఉంటుందో. ఈ గల్ఫ్ కంట్రీస్ ఎయిర్పోర్ట్లో టెక్నాలజీ మాత్రం భలే వాడుకుంటారు. ఇక్కడ చూడండి వైర్లెస్ ఛార్జింగ్ని ఏకంగా టేబుల్గా సెటప్ చేసి పెట్టారు. మనకి ఇంకా ఫోన్లు చార్జర్లు అని ఎత్తుకోవాల్సిన పని లేదు. ఐఫోన్ తెలుసు కదా వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుందని. నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాను, అది ఆటోమేటిక్గా ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అయింది. చాలా బాగా అనిపించింది నాకు ఆప్షన్. మళ్ళీ మన బ్యాగ్లో నుంచి ఛార్జర్లు ఎత్తుకోవడం ఈ పంచాయతీ అంతా ఏమి ఉండదు. ఇంకా వచ్చేస్తాం రూమ్ వెళ్ళే ఫ్లైట్లోకి. ఇది వచ్చేసి బోయింగ్ 777-300ER 6 hours జర్నీ. వచ్చేసి బిజినెస్ క్లాస్ ఉన్నట్టుంది. సేమ్ యాజ్ యూజువల్ ఇందాకట్లాగే మళ్ళీ మనకి విండోనే. ఇంకా దీంట్లో ఒక హెడ్సెట్ ఇచ్చాడు, ఐ మాస్క్, శానిటైజర్, చెవులు పెట్టుకోవడానికి ఒక బ్రష్ అండ్ పేస్ట్. పర్లేదు అట్లా మళ్ళీ ఫుడ్ పెడతాడు. ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినా కొద్దిసేపటికి అందరు నిద్రపోయారు. నేను మాత్రం అట్లా చూసుకుంటూ కూర్చున్నాను. ఇంకా తెల్లవారుజామున వీళ్ళు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తారు. ఆమ్లెట్ అని, చికెన్ సాసేజెస్ అని, కొన్ని ఫ్రూట్స్ అండ్ యోగర్ట్, బ్రెడ్, జామ్ అలాగా. అండ్ ఇక్కడ చూడండి ఫ్లైట్ అబుదాబి నుంచి డైరెక్ట్గా వెళ్ళాల్సిన ఫ్లైట్ ఈ ఇజ్రాయెల్ అండ్ ఇరాక్ గొడవలతో చుట్టూ తిరుక్కుంటూ వెళ్ళింది చూడండి రోమ్ వరకు. మధ్యలో చూడండి సన్ రైజ్ అవడంతో ఎర్రగా క్లౌడ్స్ అంతా ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ మధ్యలో ఈ స్నో క్యాప్డ్ మౌంటైన్స్ కూడా మంచిగా కనిపిస్తున్నాయి చూడండి పైన చూస్తుంటే. చలో వచ్చేసాం ఇటలీ. అసలు ల్యాండ్ అయ్యే ముందు పైనుంచి ఆ చెట్లేంది, ఆ ఇల్లు లేంది, స్టన్నింగ్ అసలు మస్తు అనిపించింది నాకైతే. ఎందుకంటే అక్కడక్కడ ఇల్లులు అండ్ ఒక షేప్లో పెంచిన చెట్లు అసలు పైనుంచి చూస్తేనే మస్తు అనిపించింది. ఇంకా వస్తాను ఇటలీకి వచ్చేది లాస్ట్లో. ఇన్ ద మీన్ వైల్ ఇప్పుడు ఏంటంటే దిగిన తర్వాత జస్ట్ టెర్మినల్ మారాల్సి ఉంటుంది. ఈ స్కై బ్రిడ్జ్ షటిల్ తీసేసుకొని నేను గేట్ దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఐటీఏ ఎయిర్వేస్, ఇది కోడ్ షేర్ ఉండడంతో ఎత్తేయాడికి ఐటీఏ ఎయిర్వేస్కి బ్యాగ్ ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను గ్రీస్కి. రోమ్ ఎయిర్పోర్ట్ మాత్రం మామూలు పెద్దగా లేదు భయ్యా. తిరిగి 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 కాళ్ళు అవుతాయి తప్పితే అసలు అది మాత్రం ఉడవదు. షాపింగ్ చేసుకునే వాళ్ళకి పండగ. అసలు చాలా పెద్దగా ఉంటుంది ఎయిర్పోర్ట్ అంతా కూడా. మన గేట్ నెంబర్ నా స్క్రీన్ పైన చూసుకొని ఇంకా మన గేట్ నెంబర్ దగ్గరికి వచ్చేసి నేను నా ఫ్లైట్ చూసుకొని గ్రీస్ వైపు స్టార్ట్ అయిపోయాను. మధ్యలో అట్లా వాళ్ళకు చిన్న స్నాక్స్ అండ్ జ్యూస్లు ఇస్తే తినేసి కూర్చున్నాను. ఈ లోపే గ్రీస్ రానే వచ్చేసింది. వెల్కమ్ టు అథెన్స్, క్యాపిటల్ ఆఫ్ గ్రీస్. కనిపిస్తుందా మీకు? ఎలెఫ్థ్రియోస్ వెనిజిలోస్ ఎయిర్పోర్ట్ ఇది. బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బాగుంది అథెన్స్ అంతా కూడా. ఇమిగ్రేషన్ వచ్చేసి నాది ఇటలీలోనే కంప్లీట్ అయ్యింది. ఎందుకంటే ఇటలీ మనకి షెంజన్ జోన్లోకి వస్తుంది. ఒక్క క్వశ్చన్ కూడా లేదు నన్ను ఎక్కడ ఎందుకు వచ్చావు ఏంటి అనేది. జస్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఎయిర్లైన్ స్టాఫ్ మాత్రం నీ రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఎక్కడ అని మాత్రమే అడిగారు. ఇమిగ్రేషన్లో ఏమీ అడగలేదు. అండ్ ఇటలీలో కూడా నన్ను అసలు ఏమీ అడగలేదు. జస్ట్ వీసా పక్కన స్టాంప్ వేసేసి ఎంట్రీ స్టాంప్ వేసేసి పంపించేశారు. ఇప్పుడు ఇటలీ నుంచి అథెన్స్కి జస్ట్ లైక్ డొమెస్టిక్ ఫ్లైట్ వచ్చినట్టే. అండ్ ఇక్కడ మాట్లాడేది వచ్చేసి అంతా కూడా మోడర్న్ గ్రీక్. మన ఇండియా కంటే కూడా ఇది 2.5 hours వెనకాల ఉంటుంది. చాలా బాగుంటుంది ప్లేస్ అంతా కూడా చూడడానికి. అండ్ బెస్ట్ టైం కూడా ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ సెప్టెంబర్ వరకు చాలా బాగుంటుంది
ఎక్స్ప్లోర్ చేయడానికి చూడడానికి. అండ్ వచ్చేసరికి నా దగ్గర డేటా కూడా రెడీగా ఉంది. ఇటలీలో ల్యాండ్ అయ్యేసరికి నా దగ్గర డేటా రెడీగా ఉంది. సిమ్ తీసుకున్నాను, ఈ సిమ్ నాది ఐఫోన్ అవ్వడంతో ఈ సిమ్ సపోర్ట్ చేస్తుంది కదా, అది ముందుగానే బుక్ చేసుకున్నాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. నేను 30 డేస్కి తీసుకున్నాను యాక్చువల్లీ, బట్ నాకు 30 డేస్ సరిపోదు, ఇంకా కావాలి కూడా. 30 డేస్ 30 GB డేటా, ఓన్లీ డేటా మాత్రమే, కాల్స్ రావు. 4500 రూపీస్ పడింది, ఎక్స్పెన్సివ్, బట్ తప్పదు, ఎందుకంటే నాకు డేటాతో చాలా పని ఉంది ఇప్పుడు. అండ్ బాగుంది. ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి వచ్చేసి 40 కిలోమీటర్స్. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడుకోవడం చాలా బెటర్. అండ్ మొనాస్త్రాకి అని ఒక స్టేషన్ ఉంటుంది నా హాస్టల్కి దగ్గరలో, అక్కడికి ఎయిర్పోర్ట్ నుంచి ట్రైన్ తీసుకొని వెళ్ళేసి అక్కడ నుంచి బై వాక్ పైన ఇంకా 1 by 1 చూసుకుంటూ వెళ్దాం. మ్యాటర్ వీసా గురించి వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తాను చూడండి, చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ నేను వీసా అప్లై చేసింది ఫ్రాన్స్ కంట్రీ నుంచి కదా. మన ఎంట్రీ లేదా ఎగ్జిట్ ఫ్రాన్స్ నుంచి ఉంటే బెటర్, ఎందుకంటే నెక్స్ట్ టైం మనం వీసా అప్లై చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. సో అది మాత్రం పాయింట్ మీరు మర్చిపోవద్దు. ఎంట్రీ ఎక్కడైనా తీసుకోండి, ఎగ్జిట్ ఎక్కడైనా తీసుకోండి, బట్ ఈ రెండు చుట్టూ ఏదో ఒక చోట మీరు ఏ కంట్రీకి షెంజన్ జోన్లో అప్లై చేశారు వీసాకి, ఆ కంట్రీలో ఉంటే నెక్స్ట్ టైంకి ఈజీగా ఉంటుంది. నేనేం చేశానంటే రిటర్న్లో జస్ట్ అట్లా ఫ్రాన్స్లో నుంచి టచ్ చేసుకుంటూ ఎగ్జిట్ అయిపోయేలా ప్లాన్ చేసుకున్నాను. తీసేసుకున్నాను నా టికెట్. ఇక్కడ యూరోస్ అని చెప్పాను కదా, ప్రజెంట్ యూరో రేట్ వచ్చేసి 1 euro = 90 రూపీస్. సో టికెట్ కాస్ట్ వచ్చేసి 9 euros, చాలా ఎక్స్పెన్సివ్ యూరోప్ అంతా కూడా. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి ఎట్లుందంటే అర్థం చేసుకోవచ్చు. 9 euros అంటే మన దాంట్లో ఇంచుమించు 810 రూపీస్. కార్డ్తో పే చేశాను, నా దగ్గర Forex కార్డ్ ఉంది. చెప్పాను కదా, దాని గురించి డీటెయిల్స్ అన్ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే దాంట్లో చాలా డీటెయిల్స్ యాడ్ చేసి ఉన్నాయి. ప్రజెంట్ అయితే నా దగ్గర 1000 euros ఉన్నాయి, క్యాష్ క్యారీ చేస్తున్నాను. సేఫ్ సైడ్ కోసం ఒక Forex కార్డ్ మెయింటైన్ చేస్తున్నాను. కానీ భలే చూడండి, ఒకవైపు అంతా రోడ్స్, మధ్యలో ఈ రైల్వే ట్రాక్స్, మస్తు అంటే మస్తు ఉంది, ఇది బాగా అనిపిస్తుంది చూడడానికి. అదిగోండి బస్సు కూడా వెళ్తుంది. చలో రెడీగా ఉంది ట్రైన్ ప్లాట్ఫామ్ పైన. మొనాస్త్రాకి వెళ్దాం ఇంకా, పదండి. ఇక్కడ ఉన్నాం ఎయిర్పోర్ట్లో, ఇట్లా వెళ్తుంది మొనాస్త్రాకి, అక్కడ దిగాలి చూడండి. వచ్చేసాం మొనాస్త్రాకి స్టేషన్కి. చూద్దాం ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ మన టికెట్ని స్కాన్ చేసేసి బయటికి వెళ్ళిపోవడమే. ఇది వచ్చేసి మొనాస్త్రాకి స్క్వేర్ ఏరియా. వావ్, బాగుంది కదా, ఎట్లుందంతా. వద్దాం, లగేజ్ అంతా కదా హాస్టల్లో పడేసి ఇంకొద్దాం, ఇవన్నీ తిరుగుడు ఇవ్వాల. మస్తు హ్యాపీనింగ్లా ఉంది కదా ప్లేస్ అంతా కూడా, బాగుంది. ఒకవైపు వింటేజ్ టైప్ ఆఫ్ ఇల్లు, కొన్ని మోడర్న్ ఇల్లులు, ఇక్కడ ఇట్లా ఫ్రూట్స్ అనమడాలు అన్నీ బాగున్నాయి చూడండి అంతా. స్ట్రాబెరీ ఆ బాక్స్ 3 euros అంట. 2 euros అంటే 180 రూపాయలే, పర్లేదు, రీజనబుల్. పెద్ద బాక్స్ స్ట్రాబెరీలు తక్కువ ఉన్నాయి రేట్లు, ఇక్కడ బాగా పండిస్తారు అనుకుంటా. తీసుకుందాం ఒక స్పాయ్. చూసినది 1.99 కివీ, ఇది స్ట్రాబెరీ కాదు, స్ట్రాబెరీ 2.99 అంటే $3, సరే 3 euros. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం హాస్టల్కి. ఆ మెట్రో స్టేషన్ నుంచి 700 meters ఈ షార్ట్కట్లో సందులు గుందులు వాడి వెళ్తున్నాం మెల్లమెల్లగా. లగేజ్ ఎక్కువ ఉంది కదా. బాగుంది, బట్ ఫస్ట్ ఇంప్రెషన్ నేను చూసిన ట్రైన్లో, దగ్గర ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి ట్రైన్లో వచ్చాం కదా, దాంట్లో అడుక్కునే వాళ్ళు వచ్చారు 3-4. షాక్ నేను.
ఎక్కడ చూసినా కూడా గ్రాఫిటీ కనిపిస్తుంది నాకు. ఈ గోడల పైన, షటర్స్ పైన కనిపిస్తుందా మీకు నా వెనకాల? కొద్దిగా ఎండ ఉంది, బట్ ఓకే, మేనేజబుల్. అంత తట్టుకోలేనంతగా అయితే కాదు, మన దగ్గర ఉన్నంతగా కాదు. వచ్చేసాను నా హాస్టల్లోకి. రూమ్స్లో ఉండేటండి, తంతే వచ్చి హాస్టల్స్లో పడ్డా. తప్పదు, ఎందుకంటే చాలా పెద్ద ట్రిప్ కదా, బాగా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఇది కూడా పర్ నైట్ 1100 రూపాయలు, అంటే 1100 రూపీస్ పడింది నాకు జస్ట్ ఒక బెడ్కి, బంక్ బెడ్కి. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత ట్యాక్స్ 1.5 యూరో, అంటే 250 రూపాయలు, అంటే 1250 రూపాయలు పడ్డది పర్ నైట్కి. అండ్ నాది వచ్చేసి ఏ ఇది పైది. అండ్ ఇంకా ఇక్కడ ఏమైనా ఇంపార్టెంట్ వాల్యుబుల్స్ ఉంటే దీంట్లో పెట్టుకుంటాం. వాష్రూమ్ వచ్చేసి బయట షేడ్ ఉంటుంది, ఓకేనా? అట్లా కొంచెం ఫ్రెష్ అప్ వేసి ఇంకా పదండి వెళ్దాం బయటికి. ఈ బెడ్ దగ్గర నుంచే బాల్కనీలోకి వస్తారు. ఇది ముందర స్ట్రీట్, అట్లా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇందాక మనం వచ్చిన స్ట్రీట్కి ఒక 1/2 కిలోమీటర్ చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉన్నాయి. బెంగాలీ వాళ్ళవి, పాకిస్తానీ వాళ్ళవి ఫుడ్ స్టాల్ కనిపిస్తూ ఉన్నాయి నాకు. చూడండి, ఏమైనా తిందామని వచ్చేసరికి నాకు ఇక్కడ మన సమోసాలు కనిపించినాయి. సో నేనేం చేశానంటే అక్కడ ఇది కనిపిస్తుంది చూస్తారా, క్లాసిక్ పిటా చికెన్ డోనర్ అని చెప్పి ఆ షవర్మా ఆర్డర్ చేసి. చాలా ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఒక చికెన్ షవర్మా తీసేసుకున్నాను అండ్ ఒక లస్సీ. ఎందుకంటే నిన్న ఈవినింగ్ స్టార్ట్ అయినా, కరెక్ట్గా 24 అవర్స్ తర్వాత ఇక్కడ రీచ్ అయినా. సో ఇప్పుడు ఇంకా హోటల్ ముందర ఇది ఉంది, తినేసి కొన్ని ప్లేసులు కవర్ చేసిన తర్వాత ఫుడ్ మీద పడతాం, లోకల్ ఫుడ్ మీద. ఇంకా అట్లా ఫ్రెష్ అప్ అయిపోయేసి మళ్ళీ అక్కడికి వచ్చాను, మొంత్రాంకి స్క్వేర్ దగ్గరికి. ఎందుకంటే మనకి అథెన్స్ అనేది గుర్తొచ్చే కొన్ని హిస్టారికల్ ప్లేసెస్లో ఒకటి అక్రోపోలిస్. దానికి వెళ్ళాలంటే మళ్ళీ హాస్టల్ మనం ఇటు వెళ్ళాం కదా, దీని మీదుగానే అటువైపు వెళ్ళాలి. సో ఇక్కడికి ఏంటంటే అది చూసుకొని వద్దాం. ఈవినింగ్ టైంకి ఇది కొంచెం లెట్టప్ అయిపోతుంది, ఇది చూసుకుందాం. అప్పుడు లోన్కి వెళ్ళేసి 1 by 1 డీటెయిల్గా పైన ఇంకా అటు వెళ్దాం. అక్రోపోలిస్ వైపు హాస్టల్ సోసు అంత ఏం లేదు, మెయింటెనెన్స్ అంత ఏం బాగాలేదు, ఏదో ఉండాలి కనుక ఉండాలంతే. అండ్ ఫుడ్ అంటారా, దేని టచ్ చేసినా ఇప్పుడు మినిమం ఇందాక 2.5 ఏమో దానికి, ఇందాక తినదానికి ప్లస్ 1.5, ఇంచుమించు 4 నుంచి 5 యూరో మినిమం అయితే ఎగిరిపోతాయి ఒక్కసారికి. అది కూడా మేనేజ్ చేసుకొని తింటే. పైన అటు వెళ్దాం అక్రోపోలిస్ వైపు. అక్రోపోలిస్కి వెళ్ళాలంటే కొద్దిగా హైక్ చేయాలి, బట్ బాగుంది. మధ్య మధ్యలో ఇట్లా సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. నా వెనకాల కనిపిస్తుందా, అదే అక్రోపోలిస్. టికెట్స్ ఈ రోజుకి సోల్డ్ అవుట్ అంట, 20 యూరోస్, అంటే ఇంచుమించు మన దాంట్లో 1800 రూపాయలు పడుతుంది. సో దాని గురించి కొంచెం బ్రీఫ్ డీటెయిల్స్ మాట్లాడదాం. ఇదేంటంటే అక్రోపోలిస్ అనేది ఈ అథెన్స్ సిటీ కొండ పైన ఉంది. ఇది కైండ్ ఆఫ్ ఒకప్పటి వీళ్ళ కోట అనుకోవచ్చు మన మాటల్లో సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు అక్కడ ఏం లేవు దాని అవశేషాలు, చాలా బిల్డింగ్స్ లాంటివి ఉండే లోపల, అవన్నీ ఇప్పుడు కూలిపోయి దాని అవశేషాలు లాంటివి మాత్రమే ఉన్నాయి. కొన్ని అట్లా పిల్లర్ లాగా కొన్ని నిలబడి ఉన్నాయి అంతే. ఇది వచ్చి 429 BC ఆ టైంది. టికెట్స్ ఉంటే మేబీ అక్కడికి వెళ్ళి ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడేవాళ్ళము చూపిస్తూ. అండ్ ఇప్పుడు ఇంకొచ్చేసి ఇంకొక కొండ, ఇక్కడ నుంచి సిటీ కనిపిస్తుంది, దానిపైకి వచ్చాను. అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఒక సిటీ వ్యూ చూద్దామని చెప్పి. ఈ కొండపైకి చూద్దామని వస్తే అసలు ఎంత జాతున్నాయో సార్, వాళ్ళు దాన్ని చూస్తే అర్థమవుతుంది మీకు ఆల్రెడీ ఎంత గ్లాసీగా ఉన్నాయి అవి. పడితే బొక్క తిరిగేటట్టున్నాయి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అథెన్స్ బాగా కనిపిస్తుంది సిటీ అంతా కూడా. సింపుల్గా ఉంది, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏం లేవు. హాలీ నాకు తెలిసి ఒక 4 floors 5 floors ఏమో, అది కాదు కూడదంటే ఒక 6 floors. వచ్చేసాం మళ్ళీ మనం మొంట్రాంకి స్క్వేర్ దగ్గరికి.
చూద్దాం ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో, షాపింగ్, ఈటేబుల్స్ అన్నీ చూద్దాం ఇంకా 1 by 1. ఇక్కడ ఒక పర్సన్ లైవ్గా మ్యూజిక్ పర్ఫామ్ చేస్తున్నాడు. నచ్చిన వాళ్ళు నచ్చినంత ఏమని చెప్పి ఇక్కడ పెట్టేశాడు. ఈ స్టేషన్ రైల్వే స్టేషన్, ఇది మీ ముందర కనిపిస్తుంది, మంత్రాకి స్క్వేర్ది మెట్రో. అండ్ చిన్న చితక సోనియర్ లాంటి షాపింగ్ చేసుకోవడానికి ఉన్నాయి. ప్రైజెస్ పర్లేదు, 1.5 euro అంట చిన్న చిన్న పౌచెస్, అంటే ఆల్మోస్ట్ 120 రూపాయలు అలా. ఈ కీ చైన్స్ ఏమో 2 euros, అంటే 180 రూపాయలు అలా. ఆ పైది ఈ కింద ఎక్కువ ఉండొచ్చు. ఇక్కడంతా 4 వ్యాలీల లాగా స్ప్లిట్ అయిపోయింది. ఇటువైపు అంతా ఒక షాపింగ్, ఇటువైపు అంతా ఈటేబుల్స్ లాగా, ఫ్లీ మార్కెట్ అంట అటువైపు చాలా ఉన్నాయి. దీంట్లో చూద్దాం ఫస్ట్, దీంట్లో అట్లా వెళ్ళేసేద్దాం పని కొంచెం వరకు, చూద్దాం ఏమేమి ఉంటాయో. ఇక్కడ అన్ని చెప్పుల్సే ఉన్నాయి. ఒక జత 15 euros అంట, ఇంచుమించు 1300 పెట్టుకోండి. ఇంకా కొన్ని జ్యూస్ సెంటర్స్, ఇంకా అట్లా షాపింగ్కి, లేడీస్కి పండగ షాపింగ్ చేసుకోవడానికి టీషర్ట్స్ కానీ, ఇట్లా ఆర్నమెంట్స్ లైక్ వేరియబుల్స్ కానీ బాగున్నాయి. అన్నీ కూడా ఇవి సువెనియర్ లాగా గ్రీక్ టైప్లో ఉన్నాయి చూడండి. అన్ని క్లాక్స్ కానీ ఇవి కానీ ఇవి బాగున్నాయి చూడడానికి. బట్ ఇది నా ఫస్ట్ అండ్ లాస్ట్ డెస్టినేషన్ అయితే తీసుకునేవాడిని. నేను ఇవన్నీ మోసుకొని తిరగాలంటే అలా పీస్ అయిపోద్ది. అది కొన్ని నిజంగానే బాగున్నాయి, యాంటిక్స్ లాగా. ఇప్పుడు చూడండి టైం సాయంత్రం 7:16. ఇంకా చూడండి ఎండ, లిటరలీ నాకు తెలిసి 9-10 వరకు ఎండ ఇప్పట్లో పోదు. సమ్మర్ కదా, ఇంకా 20 రూపాయలు కనిపిస్తుంది, బెనిఫిట్ ఉంటుంది. సో దట్స్ ఇట్, ఈ రోజుకి ఇంతే. ఎక్కువ టైం జర్నీలో పోయింది. అండ్ చూస్తున్నారుగా రాత్రి 8 అవుతుంది. వెళ్తురు మాత్రం చెక్క కుదరట్లేదు అసలు. అండ్ నాకు ఈ సిమిలారిటీ ఈ ప్లేస్ని చూస్తే నాకు బార్సిలోనా గుర్తొస్తుంది. యూరోప్కి నేను రావడం సెకండ్ టైం. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఈ స్పెయిన్లోని బార్సిలోనా ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాను కదా. నాకు ఆ సేమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అక్కడ కూడా నాకు బార్సిలోనాలో ఎక్కడ చూసినా పాకిస్తాన్ వాళ్ళ రెస్టారెంట్స్, గ్రాసరీ స్టోర్స్ కనిపించినాయి. సేమ్ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. నేను హాస్టల్ ఉన్న స్ట్రెచ్ మొత్తం వాళ్ళే. అండ్ నా హాస్టల్లో కూడా ఒక అమ్మాయింది, అంటే షేడ్ రూమ్ ఇది. 1, 2, 3, 4, 5, 6 ఉండొచ్చు దీంట్లో. 6గురిలో ఒక అమ్మాయింది. అండ్ అమ్మాయి ఏమో ఏ కంట్రీ తెలియదు. ఒకతనైతే ఇంగ్లాండ్ అతను, ఒకతనేమో పాకిస్తాన్ అతను, ఇంకొక పడుకున్నారు. మరి వాళ్ళు నేర్చుకు వెళ్ళిపోయారట. చూద్దాం, ఇంటాక్ట్ అవుతూ తెలుస్తారు రేపు మార్నింగ్కి. ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ నేను మెయిన్ గ్రీస్కి రావడానికి రీజన్ మాత్రం అథెన్స్ కాదు. జస్ట్ ఆల్రెడీ 3 ఫ్లైట్లు మారాను. మళ్ళీ ఇప్పుడు ఇంకో ఫ్లైట్ మారి వేరే ప్లేస్కి వెళ్ళాలంటే కష్టం అని చెప్పి ఈరోజు ఇక్కడే ఆగాను. ఎందుకంటే ఫ్లైట్ తీసుకొని మనకి గ్రీస్ అనగానే గుర్తొచ్చే ప్లేస్ ఉంటుంది, శాంటోరిని. అటు వెళ్ళాలి, రేపు అటు వెళ్దాం. ఓకేనా? సీ యూ నెక్స్ట్ వీడియో. లైక్ చేయడం మర్చిపోదు.